బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 16 మందికి తీవ్ర అస్వస్థ ఏర్పడింది. వాళ్ళందరినీ గాంధీ ఆసుపత్రిలో వాళ్ళందరినీ చేర్పించి వాళ్ళందరికీ అక్కడ చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే దాంట్లో 3 మృతి చెందారు. దాదాపు 19 మందికి సీరియస్గా ఉంది. దాంట్లో కల్తీ కల్లు ప్రభావంతో 5గురికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కుకట్పల్లికి చెందిన హెచ్ఎంటి హిల్స్లోని సాయి చరణ్ కాలనీలో వీళ్ళందరూ ఉన్నట్టు, వీళ్ళందరూ అక్కడ నివసితులని తెలుస్తుంది. మృతులు తులసిరామ్, బొజ్జయ్య, నారాయణమ్మగా గుర్తింపు. మృతులంతా హెచ్ఎంటి హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన నివాసులు. బాధితులను పరామర్శించడానికి ఎక్సైజ్ మినిస్టర్ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి వైద్యులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ మంచి వైద్యం అందించాలని కూడా ఆయన చెప్పారు. కల్తీ కల్లు అమ్మిన కల్లు కాంపౌండ్పై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి అక్కడ శాంపుల్స్ని కూడా సేకరించినట్టు తెలుస్తుంది. కాంపౌండ్కి చెందిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారని కూడా తెలుస్తుంది. కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. కుకట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణారావు కూడా దానిపై మాధవరం కృష్ణారావు కూడా బాధితులని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళారని కూడా తెలుస్తుంది. దీనికి కొంత రాజకీయంగా దీనికి సంబంధించి కొంచెం రగడ కూడా అయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి, అక్కడ వివరాలని మా పెట్రిషియా అందించే ప్రయత్నం చేస్తుంది. మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్, విరోచనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే భారీగా కూడా ఫుడ్ అడల్టరేషన్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది పబ్లిక్ కన్సర్న్ లాగా భావించాలి. మనతో పాటు బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో కళ్ళు తాగి చాలా మంది అస్వస్థకు గురవుతున్నారు. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? ఇది అక్కడ 5 నెలలు తాగిన అంటున్నారు. తాగింది కళ్ళు తాగినని మన అంటున్నారు. కళ్ళు తాగింది తెలియదు. మళ్ళీ చికెన్ మటన్ తింటే మా గుడ్డు పెన్షన్ అంటున్నారు. ఏది కరెక్ట్ చెప్తలేరు. అయితే మోషన్స్లో అయితే మస్తు అవుతుంది, కంటిన్యూగా అవుతున్నాయి. వాంతింగ్ మోషన్ కంటిన్యూగా అవుతుంది. అవి అయితే ఆగుతలేదు. అంటే నీళ్ళు ఎప్పుడు అక్కడనే తాగుతారా లేకపోతే అది అక్కడనే పోను అక్కడనే అంటే ఎప్పుడోసారి తీసుకుందాం మేము ఉన్నదో తీసుకుందంటే ఆదివారం అంతే. కుకట్పల్లిలో ఎక్కడ? 5 రోడ్డుకే ఉంటుంది. అది ఎంతమందికి అయిందో తెలియదు మేడం. కానీ మా 14 రమ్మన్నారు. 14 మంది ఉన్నారు. హాస్పిటల్ నుంచి మీరు ఒక్కళ్ళని తీసుకోపోకడ కాదమ్మా, 14 మంది ఉన్నారని పట్టింది. అంటే సరే మరి మేమిద్దరం ఆడపిల్లలం ఉన్నాం కదా, ఇక్కడ వచ్చి మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మాకు ఎవరు చెప్తారు ఏం సంగతి అంటే ఏం చెప్పారు అంటే మేము వాళ్ళందరూ ఇంటికి పంపించిన బాధ్యత మేము పేషెంట్ను మేము మంచిగా అయి పంపిస్తాం కోలుకుంటాం, మేము మా బాధ్యత అంటారని చెప్పారు. ఇక్కడికి వచ్చినాక ఇక కుక్కలేక మేము ఇక్కడ వాళ్ళు అక్కడ. ఇక మేము మాకు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఐసీలో పైన 5 కోళ్ళు ఉన్నారు. ఏమైంది? ఇట్లా వామిటింగ్ స్టార్ట్ అయిందా? అక్కడ కింద పడిపోయినారా లేకపోతే ఎట్లా? మీకు ఎట్లా తెలిసింది? మా పాప చెప్పింది. మా పాప చెప్తే నేను మేము ఆమెకు ఆంతింగ్ పైకి కాదు, అది ఆంతులు లూజ్ మోషన్స్ ఇంతే 2. ఇక్కడ వచ్చినాక ఇది బయట పడిపోయిందంట. పడిపోతే వేరే హాస్పిటల్ తీసుకుపోతే పట్టమన్నారు అంట. రామ్దేవ్ తీసుకొచ్చారు. రామ్దేవ్ తీసుకొస్తే చెక్ చేసి కల్తీ కలిసింది కళ్ళులో అని చెప్పారంట. ఇక అక్కడ నుంచి ఇక కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. ఇక పేషెంట్లు వస్తూనే ఉన్నారు. వస్తూనే ఉంటే ఇక వీళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తామంటే మేము ఒప్పుకోలేము. అక్కడ 50,000 అయిపోయినాయి అప్పటికే. మేము అప్పటి వరకు మీరు గమనించలేరా కళ్ళు వల్ల జరిగిన? మేము గమనించలేము. మేము పిడిసి వస్తుంది, పిడిసి వచ్చిందా, ఇంతకు ముందు అవి వచ్చినాయా, కిడ్నీకి పడ్డదా, బెడ్ ఇన్ఫెక్షన్ అయ్యిందా, ఇవన్నీ అడుగుతున్నారు. అందరికి ఎప్పుడు తెలిసి 13 మంది వరకు అస్వస్థకు గురయ్యారు. మీ వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చినాక తెలిసింది మాకు. బయట అప్పుడు బయట పడ్డది మాకేం తెలియదు. వీళ్ళందరూ కళ్ళు తాగినారు. ఒక్కళ్ళకిద్దరికి కాదు కదా, అందరికి మలస్క మందికి మా అక్క మా చెల్లెలు మాధవి ఆడ సార్వి మా మర్దికి వేసినాం దావకన్లా, అజింపాడు దావకన్లా వేస్తే
ఆయనకు ఈ కళ్ళు గురించేనంట ఆయన మీద కేసు చేయరని పట్టింది. అంటే మేము ఒక్కలం కేసు చేస్తే అవుతుందా సార్? అందరూ ఎంతమంది తాగిర్రో పబ్లిక్ మస్తు పబ్లిక్, ఏం పల్లెటూరు కాదు కదా అని మేము అన్నాం. ఇక పోలీసు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసుకొచ్చారు. ఏమంటున్నారో కళ్ళు కాంపౌండ్ వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామన్నా వాళ్ళు ఒప్పుకుంటేనే మేము నిన్న రాత్రి ఇక్కడే వచ్చేసినాం. అంతవరకు ఇప్పుడు ఇలా పరిస్థితి ఇప్పుడు ఇచ్చారు మెడిసిన్, ఇప్పుడు అందిందా అందలేదు ఇంకా మాకు చెప్తలేరు, అక్కడ పోనిస్తలేరు. ఎప్పుడు జరిగింది ఘటన? నిన్న 3 గంటలకు తీసుకొచ్చారు. మా 3 గంటల నుంచి మాకు ఇది నిన్న అక్కడ 4 గంటల నుంచి ఏమైందని మేము అనుకున్నాం. అందరూ వస్తుంటే మన కేసు అయింది అనుకున్నాం, మాకు నైట్ తెలిసింది. ఇది ఇట్లా కొద్దిగా లైట్గా ఏం లేదు, వాటర్ తాగితే అట్లనే మోషన్స్. అంటే నిన్నటి నుంచి కూడా నిన్న అసలు మాట్లాడలేదు, కళ్ళు మూతలు అసలు. చెప్తున్నారా కళ్ళు వల్లనే జరిగింది అనుకున్నాను. ఈ మధ్యకాలంలో ఫుడ్ అడల్టరేషన్ అనేది కూడా తరచూ జరుగుతున్నాయి. అంటే ఏదైతే బయోకెమికల్స్ కూడా యూజ్ చేసి గతంలో కూడా అనేక సార్లు కళ్ళు సరఫరా అనేది చేశారో అమ్మడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లిలో ఈ ఘటన జరగడం స్థానికంగా అందరినీ కూడా కలిసివేస్తుంది. ఏదైతే కళ్ళులో కెమికల్స్ కలుపుతున్నారు అంటూ కూడా ప్రస్తుతం అయితే ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కళ్ళే కాకుండా అనేక సబ్స్టెన్స్ కూడా దాంట్లో కలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ కళ్ళు కాంపౌండ్ పైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా స్థానికులు అడుగుతున్నారు. అదే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఖచ్చితంగా ఇది పబ్లిక్ కన్సర్న్ లాగా తీసుకొని దీన్ని సుదీర్ఘంగా విచారించిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాలు, పెరుగు, కళ్ళు ఏది కూడా వదలకుండా ఫుడ్ అడల్టరేషన్ అనేది కూడా విచ్చలవిడిగా అయిపోతుంది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, ఇటువంటి దానిపైన తరచూ రేట్స్ చేయాలి. అదే కాకుండా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇటువంటి ప్రికాషన్స్ ఎవరైతే తీసుకోరో ఆ హైజీనిక్ మెయింటైన్ చేయదో ఖచ్చితంగా వీళ్ళపైన కేసులు నమోదు చేసుకొని ఆ కంపౌండింగ్ కూడా క్లోజ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.